హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మన రెసిపీ చెక్కలు తయారు చేసుకుందాము. ఇవి చాలా టేస్ట్గా ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అల్లము, 4 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము. అలాగే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు మనం పిండి రెడీ చేసుకుందాము. ఇలా ఒక జల్లెడలోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి తీసుకోకూడదు. చెక్కలకి పొడి బియ్యం పిండి అయితేనే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టుకొని తీసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుందాము. చెక్కల్లోకి పెసరపప్పు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనెను కానీ లేదా వెన్న కానీ బాగా వేడి చేసి వేడి నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా పిండి మొత్తానికి బాగా కలిపేసుకుందాము. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం మరిగించుకున్న వేడి నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. వీడియో చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి వీడియోని చూడడం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటూ మనకి ఏ సైజులో చెక్కలు కావాలో దానికి సరిపడా పిండి తీసుకుని ఇలా ఉండల్లా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఉండలు చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఏదైనా తడి క్లాత్తో కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెలోకి పెట్టి మూత పెట్టి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం తీసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇప్పుడు పైన కూడా కవర్ పెట్టి ఇలా ఒక బాక్స్ తీసుకుని గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి చెక్కలు చాలా ఈజీగా వచ్చేస్తుంది.
లేదంటే చపాతీ మేకర్ ఉన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఒకేసారి 5-6 చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా బాండలకి సరిపోయినన్ని వేసుకొని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.